హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా ఛానల్ అది కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మన ఇంట్లో అయితే నెయిల్ పాలిష్ అయితే పెట్టుకునేటప్పుడు మనకి బయట షాపులో నెయిల్ రిమూవర్ కొనుక్కోకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే నెయిల్ రిమూవర్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వాటికి కావాల్సినవి అయితే మనకు లెమన్ అయితే తీసుకోవాలండి. లెమన్ తీసుకొని మనం లెమన్ అయితే హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి సీడ్స్ లేకుండా మనమైతే లెమన్ వాటర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లెమన్ వాటర్ తీసుకున్న తర్వాత మనకి వెనిగర్ ఉంటుంది కదండి, వైట్ వెనిగర్ అయితే మనం వంటలో కిచెన్స్లో అయితే వాడుతూ ఉంటాము వెనిగర్ని. ఆ వెనిగర్ని అయితే మనం ఒక మూత అయితే తీసుకోవాలండి. మూత తీసుకున్న తర్వాత దీంట్లో మనం స్పూన్ తీసుకొని మొత్తం మిక్చర్ని అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్, నేనైతే నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. ఆ నెయిల్ పాలిష్ని అయితే మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక క్లాత్ అయితే తీసుకొని, క్లాత్ కానీ కాటన్ కానీ, నా దగ్గర కాటన్ లేదనేసి క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా క్లాత్ అయితే కొంచెం మనం తయారు చేసుకున్నట్టు లిక్విడ్లో అయితే మనం ఈ విధంగా డిప్ చేసుకొని మనము చూడండి ఫ్రెండ్స్, మనం డిప్ చేసుకున్న తర్వాత మన నెయిల్స్ మీద ఈ క్లాత్ తోటి మనం ఈ విధంగా రబ్ చేయటం వల్ల మనకి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా తొందరగా అయితే ఈజీగా మనం సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి. మనం షాపుల్లో అయితే మనం ఎక్కువ రేటు పెట్టి మనం కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గానో చాలా నీట్గా క్లీన్ అయిపోతుందని మనకి ఎక్కడ కూడా నెయిల్ పాలిష్ అనేది మిగిలిపోకుండా మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే తక్కువ డబ్బులతోనే మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం మనీ సేవ్ చేసుకుంటూ, టైంని సేవ్ చేసుకుంటూ మనమైతే ఈ విధంగా ఇంట్లోనే ఉన్న వాటితో నెయిల్ రిమూవర్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. మన నెయిల్ ఇలా చేతులకే కాకుండా మన పిల్లలు కానీ మనం అయితే నెయిల్స్ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మన బండలకైతే మన నెయిల్ పాలిష్ అనేది అంటుకుపోతూ ఉంటుంది కదండి. అలాగే మన పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో అయితే మనకి పిల్లలు కొంచెం నెయిల్ పాలిష్ అనేది బండల మీద గీస్తూ ఉంటారు. అది కూడా సరే ఈ విధంగానే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను అది కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బండల మీద నెయిల్ పాలిష్ అనేది కొంచెం వేసిన తర్వాత నేనైతే అదే క్లాత్తో కొంచెం ఆ వాటర్లో మనం ఆ లిక్విడ్లో అనేది డిప్ చేసుకొని క్లాత్ని ఈ విధంగా తుడుచుకోవటం వల్ల మనకి నెయిల్ పాలిష్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మనం బండల మీద అక్కడక్కడ చాలా చోట్ల అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనం రిమూవ్ చేసుకోవటం వల్ల మనకి నీట్గా కూడా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ లిక్విడ్ అనేది మన నెయిల్స్కే కాదండి, మన బండల మీద మన పిల్లలు నెయిల్ పాలిష్ మరకలు వేసినప్పుడు ఈ విధంగా కూడా మనకి 2 రకాలుగా అనేది మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా క్లీన్ అయినా నెయిల్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయ్యి మనం శారీస్ కట్టుకున్నప్పుడు రకరకాల శారీస్ కట్టుకొని రకరకాల నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటాం కదండి. డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఇలాంటివి అయితే వాడి మనం నెయిల్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరు కూడా చాలా ధన్యవాదాలు.